ఇప్పుడు మనకి ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ అని చెప్పి ఒక కర్వ్ ఇస్తాడు, ఎట్ x ఈక్వల్స్ టు 4 అంటాడు కదా. ఇది మనకి డిఫరెన్షియేషన్ కంటిన్యూషన్ అని వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఈ ఇచ్చిన ఫంక్షన్కి dy బై dx అనుకుంటాము. స్లోప్ కోసం m ఈక్వల్స్ టు dy బై dx ఎట్ ద రేట్ x ఈక్వల్స్ టు 4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో చేసేద్దాం. y ఈక్వల్స్ టు 3x స్క్వేర్ మైనస్ 4x గివెన్ అయిపోయింది కదా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. dy by dx is equals to d by dx of 3x square minus 4x. సో 3 బయట d by dx of x square ఎంత మనకు 2x. అది తెలుసు కదా ఆల్రెడీ. d by dx of x power n, that is n into x to the power of n minus 1. Since మళ్ళా d by dx of x that is 1 అంతే కదా. మైనస్ 4 బయట d by dx of x ఎంత 1. 3 2s are 6 minus 6x minus 4 అంతే కదా. 3 2s are 6 x minus 4. ఇప్పుడు ఏం చేయాలి, స్లోప్ కనుక్కోమన్నాడు కదా. స్లోప్ m is equals to dy by dx at x equals to 4. dy by dx ఎంత వచ్చింది, 6x minus 4 at the rate x equals to 4 స్లాష్. ఇక ఏం చేయాలి, ఇది మీరు ఈక్వల్స్ టు స్టెప్ బై స్టెప్ ఇట్లా ఈక్వల్గా మెయింటైన్ చేయండి, రిప్రజెంటేషన్ మంచిగా ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్లో 4 పెట్టాలి. 6 4s are 24 minus 4 that is 20. Therefore slope equals to 20. ఇంతే, సింపుల్ ఉంటుంది.